హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు కారం దోశ వేస్తున్నామండి. ఒక ఫ్రెండ్స్ అయితే నాకు రాత్రి మెసేజ్ పెట్టినారండి. వాళ్ళు అక్క మీ కడప కారం దోశ వేయండి అని. ప్రస్తుతానికైతే నేను నిన్న పిండి ఉందండి, అది వేసి చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లో మసాలా దోశ మసాలా ఎట్టు చేసుకోవాలి, కారము పప్పుల పొడి అన్నీ వేస్తాను ఫ్రెండ్స్. మీరు రాత్రి కామెంట్స్ పెట్టినారు కాబట్టి నేను ఉన్ని దాంట్లోనే వేస్తున్నానండి దోశ. ఇది వచ్చేసండి నేను 4-5 గంటలు నానబెట్టుకునే 1 కేజీ బియ్యము, దాంట్లో వచ్చేసండి ఒక పావు కేజీ మినపప్పు ఉంటుంది కదండి, ఉద్దిబేడలు 2 కలిపి నానిన తర్వాత శుభ్రం కడుక్కున్నామండి. కడుక్కొని మళ్ళీ నానినప్పుడే ఆ బియ్యంలో కొన్ని మెంతులు, శనగపప్పు, కందిపప్పు 4 పప్పులు వేసండి. నేను ఇది రుబ్బు పెట్టుకున్న పిండి అండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా పిండి కూడా ఎట్లా నానబెట్టుకోవాలో చెప్తానండి. ఇప్పుడు ఉన్ని దాంట్లో అయితే నేను వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మన కడప స్టైల్లో కారం దోశ అండి. ఇది పెనం పెట్టుకున్నాం కదా, చూడండి. అందరు చేసుకునేదే కదా అక్క అంటే కొంచెంమందికి రాదండి. వేరే వేరే కంట్రీ నుంచి కూడా వాళ్ళు నాకు మెసేజ్ పెడుతున్నారు దోశ వేయని. చూడండి, మా ఊరి సైడ్ కూడా వాళ్ళు కూడా పోస్ట్ పెట్టినారు. వాళ్ళ కోసం అండి నేను ఇప్పుడు వేస్తున్నా. నెక్స్ట్ మసాలా దోశ ఎట్లా వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. కారం దోశ అండి ఇది, ఎగ్ దోశ కారం దోశ అంటాం కదా అట్లా. కారం అండి ఇది. కారం ఎడ పెట్టేసుకుందామని దీనిపైన ఒక ఎగ్గు పగలగొట్టి వేద్దాము. చూడండి, ఎగ్ దోశ అండి. ఒకటి ఎగ్ దోశ, ఒకటి కారం దోశ వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ వేసినాం కదా. పోస్ట్ పెట్టిన వాళ్ళ కోసం వేస్తున్నానండి. అక్క మేము అందరు వేసుకునే దోశ అయితే అని అనుకోవద్దు ఫ్రెండ్స్. అడిగిన వాళ్ళ కోసం వేసి మనం చూపించాలి కదండి. మన ఫ్యాన్స్ అయినప్పుడు మనం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్న దాంట్లోనే చూపించాలండి. ఇక నెక్స్ట్ వీడియోలో నేను దోశ పిండి ఎట్టేస్తాను అనేది మీకు పెడతా. ఇప్పుడు ఒక ఎగ్ దోశ వేసుకుందాము, ఒక కారం దోశ. దీంట్లో కూడా నేను పొడి వేస్తానండి. పొడి ఎట్ట కొట్టుకోవాలో చూపిస్తా. 2 రకాల పొడి అయితే చేస్తానండి నేను. ఇంకా దీంట్లోకి వచ్చేసి బొంబాయి చట్నీ చేసిన. ఇప్పుడైతే చట్నీ చేయలేదండి. చూడండి, ఎక్కేసుకున్నాం కదా. నాకు బయట కంట్రీ నుంచి కూడా అండి అరబీ వాళ్ళు పోస్ట్ పెట్టినారు. ఇంగ్లీష్లో మా పాప అయితే చదివిందండి. చికెన్ మజ్బూత్ చేయమన్నారండి. పెడతానండి టైం చూసుకొని. చూడండి, ఎంత ఈజీగా ఎగ్ దోశ రెడీ అండి. అందరు చేసుకునేదండి. మనము ఎవరో తెలియదండి. ఆమె అయితే నాకు అక్క మీ కడప కారం దోశ పోస్ట్ చేయక్క వేయండి అని చెప్పినారు. అందుకు నేను కొంచెము పిండి అయితే రెడీ చేసి పెట్టినానండి నైట్. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీకు పొద్దున్నే నేను కృతజ్ఞతలు చెప్తున్నా. నాకు నిన్నైతే నాకు 10 డేస్కి అండి 50 ఫాలోవర్స్ వచ్చినారండి వాళ్ళు, సబ్స్క్రైబర్స్. ఆశీస్సులు నాకు ఇట్లే ఉండాలండి. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా ముందుకి కొత్త వంటలతో వస్తానండి. చూడండి ఫ్రెండ్స్, దోశ. ఇప్పుడు కొంచెం కారం పూద్దామండి దోశకి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా
దోశ అయితే రెడీ అయింది. కొంచెం కష్టంగా ఉందండి ఒక చేతితో మనము వీడియో చేయాలంటే. చూడండి ఫోల్డ్ చేసుకుని ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది కదండి. పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు నార్మల్ దోశ వేసుకుందామండి. మనం డైలీ వేసుకుంటాం కదా, అట్లా కారం దోశ వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకోండి, దీంతో సరిపోతుంది. మా స్టైల్లో దోశ అండి ఇది. ఆయిల్ అండి కొంచెం. నా చిన్న చిన్న వీడియోలకు ఆదరిస్తున్నందుకండి చాలా థ్యాంక్స్ అండి మీకు. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో. నెక్స్ట్ ఇది ఫోల్డ్ చేస్తాను. చూడండి ఎంతో సింపుల్గా కారం ఎగ్ దోశ రెడీ అండి. చూడండి కారం పుద్దాము. లైట్గా ఫోల్డ్ చేస్తున్నాం కదండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా చూడండి ఎంతో ఈజీగా కారం దోశ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి ఎగ్ కారం దోశ రెడీ అయిపోయిందండి. చూడండి బొంబాయి చట్నీ అండి. బొంబాయి చట్నీ అందరూ చేసుకునేది కదా. శనగపిండి వాటర్లో కలుపుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్ అన్నీ, ఆనియన్స్ అన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. నేను పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేసినానండి. ఆవాలు తాలింపులో, బొంబాయి చట్నీ ఇంకా వాటర్లో కలిపి వేసేసిన ఫ్రెండ్స్. చూడండి ఎమ్మి ఎగ్ కారం దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.